హాయ్, దిస్ ఈజ్ నన్నపరెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో. నేనున్నాను కృష్ణకాంత పార్క్లో. మన ముందు ఉన్నారు యోగా గురువులు శంకర్ నాయక్ గారు. సో ఆయన యోగా గురువులే కాదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డియోగా కూడా పనిచేస్తున్నారు. అన్నీ చేసుకుంటూనే మళ్ళీ యోగాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఇంటర్నేషనల్ యోగా గారు గుర్తింపు తెచ్చినటువంటి మోడీ గారి గురించి ఆయన మాటల్లో రేపు 21 తారీఖు జరగబోయే ఇంటర్నేషనల్ యోగా గురించి కూడా చెప్తారు, విందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి చెప్పండి సార్. ఇదివరకు లేదు కదా సార్ అట్లా? ఇది లేదు, కానీ అందరికీ ప్రేక్షకులు చూసేవాళ్ళందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా. అయితే ఇది మన భారతీయుల సాంప్రదాయంలో యోగా అనేది చాలా ముఖ్యమైనది. ఫ్రమ్ ది బిగినింగ్ ఇది మన మునులు, ఋషులు, యోగులు అందరూ దీన్ని పాటించేవారు. రాజులు కూడా ఆ కాలంలో గురుకులాల్లో అందరూ వాళ్ళ పిల్లలను పంపిస్తూ దీన్ని పెంపొందించేవాళ్ళు. కానీ రాను రాను ఇది కనుమరుగైపోయినటువంటి ఈ యోగ విద్యను మళ్ళీ మన మోడీ గారు రావడం వలన ప్రపంచానికే భారతీయులంటే ఈ యోగా నుంచే వచ్చారు, వీళ్ళ సాంప్రదాయాన్ని మనం ఎవరేం చేయలేము, వీళ్ళ కల్చరే ఇలాంటిది అనేది బయటపడింది. సో యోగా అనేది మన జీవన విధానం, ఇట్ ఇస్ ఆర్ట్ ఆఫ్ లైఫ్. అంటే మనం ఏ రకంగా ప్రతిదీ ఏ కార్యక్రమం చేసినా కానీ, ఈవెన్ పళ్ళు తోముకునే దగ్గర నుంచి శరీర శుభ్రత ప్రతి విషయంలోనూ మన యోగా ఇన్వాల్వ్ అయి ఉంది. సో మన ఆరోగ్యం, మన తిండిలో ప్రతి దాంట్లో ఈ రోజుల్లో కలుషితమైపోయింది. వాటిని మనం ఇప్పుడు వాటి నుంచి కొంచెం దూరం జరుగుతూ మన ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ రోజు దినచర్యలో భాగంగా యోగా అనేది కంపల్సరీగా చేసుకొని మన ఆరోగ్యం కాపాడుకొని మన భారతీయ సాంప్రదాయాన్ని ముందు నడిపించడానికి ఇది ఒక చాలా మంచి కార్యక్రమం ఉండే. ఇంకా ఈ యోగా గురించి చెప్పాలంటే, యోగా అంటే మనము అనుసంధానం అవ్వాలి. ఈ భౌతిక శరీరము సూక్ష్మ శరీరంతో అనుసంధానం చేస్తూ ప్రతి విషయం ఏది చేస్తూ ఉంటామో దాని మీద అవేర్నెస్తో ఉండాలి. ఎప్పుడు అవేర్నెస్తో ఉండడం వల్లనే ఇది సాధ్యపడుతుంది. వితౌట్ అవేర్నెస్ అంటే మనం ఎక్కడో వేరే విధంగా ఉండదు. ఆ సూక్ష్మ శరీరం మనకు రిమోట్ లాంటిది. అది ఏది చెప్తే భౌతిక శరీరం అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనము దాన్ని ముందు పెంపొందించడం కొరకు యోగా అనేది కంపల్సరీ. అందులో ముఖ్య భాగంగా రోజు మనం సూర్య నమస్కారాలు చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఒక్కటి చేసుకొని మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు. అందుకని ఇది చాలా మంచి సాంప్రదాయం ఒకటి వచ్చింది. దీన్ని మనం కొనసాగిస్తూ ఉండాలని నా అభిప్రాయపడుతున్నాను అండి. థ్యాంక్ యూ సార్. అలాగే రేపు ఇంటర్నేషనల్ యోగా డే మన మోడీ గారు వైజాగ్ వస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా మంచిదండి, అందరికీ అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు మోడీ గారు రావడం అనేది పెద్ద గొప్ప దేశాధినేత. ఇట్లా దీన్ని ముందు నడిపించాలనే ఆలోచనతో వస్తున్నారంటే పబ్లిక్లో కూడా ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చారు, అసలు మన మోడీ గారు ఎందుకు వచ్చారు అన్న పబ్లిక్లో ఒక అవేర్నెస్ వస్తుంది కదా. అంటే దీంట్లో ఏదో లాభం ఉంది, మన దేశానికి మంచి జరుగుతుంది, అంటే మన ప్రజలు సుఖశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో, ఆరోగ్యంగా ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. చాలా మంచి గొప్ప విషయం ఇది. సంతోషకరమైంది. థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు? యోగా చేయమని ఒక మంచి మాట మీ మాటగా చెప్పండి. సృష్టిలోని ప్రతి మానవ జాతి ఎక్కడైతే మొత్తం విశ్వమంతా 197 కంట్రీస్లో 800 crores ఆఫ్ పీపుల్, ఇండియాలో 140 కోట్ల ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ యోగాను తన జీవితంలో ఒక భాగంగా పెంపొందించుకొని రోజు ఈ యాక్టివిటీస్ని కొనసాగిస్తే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది దేనితో సాధ్యం? ఇది యోగాతోనే సాధ్యమని నా స్లోగన్ అండి. అందుకని ప్రతి ఇల్లు కావాలి, యోగాకు పుట్టినిల్లు కావాలి. సూపర్ సార్. అందుకొరకు ప్రతి వాళ్ళు పాటించి దీన్ని ముందు నడిపిస్తారని నేను కోరుకుంటూ, ఆ మన పతంజలి మహర్షి మొదలుపెట్టిన అష్టాంగ యోగాలను యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధ్యాన, సమాధి ఇటువంటివి రావాలని ముందుకు జరగాలని కోరుకుంటూ, ఇంకా ఏమైనా స్కూల్స్లో కూడా పెట్టాలని ఏమైనా అనుకుంటారా? ఏమని స్కూల్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అనుకుంటారా? స్కూల్లో కూడా పెంపొందించండి. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎ కమర్షియల్ అవ్వకూడదు. ఇది జీవింపజేయి, అందరినీ నువ్వు హాయిగా జీవించు, పక్కన వాడిని కూడా జీవింపజేయి అనే ఉద్దేశంతో నా స్లోగన్ అండి. దీన్ని కమర్షియల్గా ఎవరు చేయకూడదు. నువ్వు ఆరోగ్య ప్రదాత అవ్వాలి. ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత. దీన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి తన వంతుగా.
థ్యాంక్ యూ సార్ నైస్ మీటింగ్ Thank you. బాగా చెప్పారు సార్.